హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఇక్కడ భార్గవితో పాటు కారులో పోతున్న మయూక. అసలు సిగ్గులేదు, ఈడియట్. నా ఎదురుగానే షర్ట్ వేసుకుంటాడు. వాడి కండలు చూసి పడిపోవాలనా? అంతలేదు. మయూక ఇక్కడ నోరు తెరిస్తే అన్నీ ఆ మాటలే. షూ అని కొంచెం సిగ్గు, తర్వాత కొంచెం కోపం, ఆ తర్వాత కొంచెం బుగ్గలో ఎరుపు. అసలు అలా ఎలా అడుగుతాడు? ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేస్తున్నాడు. అది కావాలంట. కొట్టేవాడు లేక, ఒరేయ్ సైక్, ఈసారి నా చిటికిన వేలు పట్టుకున్నా అయిపోతావు నా చేతిలో అనుకుంటూ బయటకు చూస్తుంటే, మయూక నాకు మీ ఫ్యామిలీ చాలా నచ్చింది అంటూ నవ్వింది భార్గవి. థ్యాంక్స్ అంటూ నవ్వింది. కానీ ఒక విషయంలో మీ పేరెంట్స్ అర్థం కాలేదు. ఏ విషయం మేడం అని అడిగింది తన వైపు చూసి. అసలు ఇంత గొడవ జరగటానికి కారణం ధ్రువ్. వాళ్ళ అమ్మని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా మళ్ళీ అతన్ని అలా ఎలా మీ ఇంట్లోకి రాణించారు? నిన్ను మర్చిపోమని మీ నాన్నగారే ధ్రువ్తో చెప్పారు. అలాంటిది మీ తమ్ముడిని ఎందుకు తనతో పంపించారు అని అడిగింది రోడ్డుని చూస్తూ. మయూక నవ్వుతూ, ఒక్కరే కారణం, మా శ్రీధర్ అంకుల్, ధ్రువ్ వాళ్ళ ఫాదర్. ఆయనంటే నాన్నకి చాలా అంటే చాలా ఇష్టం. ముందు నుంచి రేఖా గారికి మేమంటే చిన్న చూపు అన్నది. అది విని భార్గవి ఎందుకు అని అడిగింది సీరియస్గా. బిలో మిడిల్ క్లాస్ అంటూ భుజాలు ఎగిరేసింది మయూక. తొక్కేం కాదు, ఆవిడేమైనా ఆకాశం నుండి ఊడిపడిందా అని అడిగింది కోపంగా. అదేమో కానీ నాకు కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ. నన్ను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోను. అక్కడ పడింది మా ఇద్దరికి అంటూ చిన్నప్పటి నుంచి రేఖాకి తనకి మధ్యలో జరిగినవన్నీ, ధ్రువ్ బర్త్డే, ఇంకా శ్రీధర్ డబ్బులు ఇవ్వడం, తను వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయడం అన్నీ చెప్పింది. భార్గవి చాలా ఆశ్చర్యంగా చూస్తూ, ఓ మై గాడ్, అలా చేసావా? యు ఆర్ యూనిక్ మయూక అన్నది. ఇంకో విషయం ఏంటంటే, ఇంత జరగడానికి ధ్రువ్ కారణం అన్నారు కదా? కాదు మేడం, సుజిత్ కారణం. ధ్రువ్ ఏది చేసినా మా నాన్నకి చెప్పే చేస్తాడు. ఒక్క నీకు తాళి కట్టడం తప్ప. తను ఎవరిని ఇంప్రెస్ చేయాలని చూడడు. మీకు ఒక విషయం చెప్తే నమ్ముతారో లేదో, మేమిద్దరం చిన్నప్పటి నుంచి బద్ధ శత్రువులం. ఒకరంటే ఒకరికి పడదు. తను 10th క్లాస్లో ఫస్ట్ వచ్చాడని చాలా పొగరుగా ఉండేవాడు. ట్యూషన్లో నన్ను కొట్టేవాడు అన్నది మూతి బిగించి. మరి నువ్వు తిరిగి కొట్టలేదా అని అడిగింది భార్గవి కోపంగా. నువ్వు ఉండాల్సిన దానివే తల్లి. కొట్టడం కాదు, ఎదురించా. అందుకే 10th స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నా అన్నది. ఆ తర్వాత అని అడిగింది ఎగ్జైటింగ్గా. ఇంటర్ కూడా అంతే. తను చేరిన కాలేజీలోనే చేరాను. ఆ తర్వాత బీటెక్ కూడా అంతే. ఫ్రీ సీట్ కొట్టేశా అంటూ గర్వంగా చెప్పింది. మరి ప్రేమ ఎలా అని అడిగింది కంగారుగా. అంటే మా ఫ్రెండ్ మహి అని ఉన్నాడు అంటూ తన లవ్ స్టోరీ చెప్పి, అక్కడ తనకి నేను చూపిన చొరవ, ధైర్యం నచ్చేసి ప్రపోజ్ చేశాడు అంటూ అబద్ధం చెప్పింది. నేను నమ్మను అన్నది భార్గవి. మయూక కంగారుగా చూస్తుంటే, ఆ రోజు రెస్టారెంట్కి వెళ్ళిన రోజే అడిగాను. ఆ ధ్రువ్ గాడు నిన్ను ముద్దు పెట్టుకోవడం, హక్ చేసుకోవడం, నిన్ను తన సొంతం అనుకుంటాడని. దానికి నువ్వు మీకెలా తెలుసు అని అడిగావు. గుర్తుందా అంటూ కళ్ళెగరేసింది. అంటే మేడం, ఏంటంటే ఆ రోజు ధ్రువ్ మాత్రమే లవ్ చేస్తున్నాడు, నేను చేయడం లేదని చెప్పావు. కానీ నీ మాటలు చేతలు అన్నీ చెప్తున్నాయి నీకు తనంటే ఇష్టం కాదు, ప్రాణం అని. తను ఇప్పటికిప్పుడు వచ్చి పెళ్లి చేసుకుందాం అంటే నువ్వు ఎగిరి గంతేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు అన్నది సీరియస్గా. మయూకాకి నోట్లో పచ్చి వెలకాయ పడినట్లుగా అనిపించింది. ఈవిడ నన్ను అశాంతం చదివేసింది అనుకుంది. చెప్పు, నిజమే కదా అని అడిగింది. మేడం, అంటే అది మరి అది ఏంటంటే అంటూ నసుగుతుంటే, నాకు ఈ నాంచుడు నచ్చదు, విషయానికి రా అన్నది. నాకు ధ్రువ్ అంటే ప్రాణం. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఈ విషయం ఇంతవరకు తనకి చెప్పలేదు అన్నది కొంచెం భయంగా చూస్తూ. ధ్రువ్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని మయూక చెప్పగానే భార్గవి కారు సైడ్ తీసుకుని నవ్వడం మొదలెట్టింది. చిన్నగా మొదలైన నవ్వు వెటకారం వరకు వెళ్ళింది. మయూకకి ఏం అర్థం కాలేదు. తప్పులేదులే, అతడు చూపించే ఆ కేరింగ్కి, ప్రేమకి నువ్వు పడిపోవడంలో తప్పు లేదు. వయసు అలాంటిది. నేను ఇలాగే ఆ బుజ్జి మాటలకి పడిపోయా. కానీ మయూక, నువ్వు ఒకటి మర్చిపోకు, మోసం అన్నది వాళ్ళ బ్లడ్లోనే ఉన్నది అనగానే, లేదు మేడం, నా ధ్రువ్ అలాంటి వాడు కాదు అన్నది చాలా కాన్ఫిడెంట్గా. నిజంగా? సరే, ఒక చిన్న బెట్ కట్టుకుందామా అని అడిగింది తననే చూస్తూ. బెట్టా? దేని గురించి మేడం అని అడిగింది ఆశ్చర్యంగా. నీ ధ్రువ్ గురించి, అతడి ప్రేమ గురించి. అది విని మయూక,
సరే ఏంటో చెప్పండి అన్నది ఉత్సాహంగా. నువ్వు ఒక రోజంతా ధ్రువ్తో గడపాలి. కరెక్ట్గా 24 గంటలు. అతను నీ చిటికెన వేలు కూడా తాకకూడదు. చిన్న ముద్దు కూడా పెట్టకూడదు. నువ్వు అన్నట్లు అతనిది నిజమైన ప్రేమే అయితే నీతో ఫిజికల్ అటాచ్మెంట్ అవసరం లేదు. నీతో మాట్లాడుతూ నీ మాటలు వింటూ రోజంతా ఉండొచ్చు. కానీ నా అభిప్రాయం అతనికి ఫిజికల్ రిలేషనే కావాలి. దానికోసమే ఈ ప్రేమ నాటకం ఆడుతున్నాడేమో అని. అందుకే ఈ బెట్. నువ్వు రెడీనా అని అడిగింది. వామ్మో, వాడు మామూలుగా ఛాన్స్ దొరికితేనే వదలడు. ఒంటరిగా 24 గంటలు. వాడిని నేను ఆపగలనా అనుకుంది. ఏంటి భయపడుతున్నావా అని అడిగింది. నేను భయపడనని మీకు తెలుసుగా మేడం. నేను రెడీ అన్నది ధీమాగా. బాగా ఆలోచించుకో, బలవంతం ఏమీ లేదు అనగానే, సరే బెట్ అన్నారు బాగుంది. మరి గెలిస్తే ఏంటి, ఓడిపోతే ఏంటి అని అడిగింది మయూక. నువ్వు గెలిస్తే నీ ధ్రువ్ తోపు అని ఒప్పుకుంటా. ఓడిపోతే మాత్రం ధ్రువ్ని మర్చిపోవాలి అన్నది. అలా కాదు, కానీ నేను ఓడిపోతే అలాగే ధ్రువ్ని మర్చిపోతా. కానీ గెలిస్తే అప్పుడు మీరు బుజ్జి అంకుల్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి అంటూ తన వైపు చూసింది. అంతే. అది విని, ఏంటి నేను ఆ బుద్ధి లేని వెధవకి ఛాన్స్ ఇవ్వాలా అంటూ ఎగిరింది. తప్పేముంది మేడం, ఆయన మోసం చేశారని మీరన్నారు, కానీ తప్పంతా మీదేనని ఆయన అంటున్నారు. అసలు తప్పు ఎక్కడ జరిగిందో కూర్చుంటేనే కదా తెలిసేది అన్నది. కానీ దానికి దీనికి సంబంధం ఏంటి అని అడిగింది సీరియస్గా. మీరే అన్నారు ధ్రువ్ తోపు అని ఒప్పుకుంటానని. అంటే తన బ్లడ్లో మోసం లేనట్లేగా అంటూ తన లాజిక్ తనకే తిప్పికొట్టింది పీకాక్ గర్ల్. సరే, నువ్వు ఎటు ఓడిపోతావు, గెలిచేది నేనే కాబట్టి ఓకే. కానీ ఒక షరత్తు అనగానే, నేను ఈ బెడ్ గురించి ధ్రువ్తో అనకూడదు అంతే కదా మేడం అంటూ నవ్వింది. అవును, అండ్ నేను నిన్ను నమ్ముతున్నా. నువ్వు అబద్ధం చెప్పవని. కమింగ్ సండే ఇద్దరు కలిసి డేట్కి ప్లాన్ చేసుకోండి అంటూ కారు స్టార్ట్ చేసింది. అవును, జరిగిన దానికి అంతటికి కారణం సుజిత్ అన్నావు. మరి వాడిని అలా వదిలేస్తే తప్పు కదా అని అడిగింది భార్గవి. చాలా తప్పు. మరి ఏం చేయమంటారు? పద, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడికి ఓ వార్నింగ్ ఇద్దాం అన్నది నవ్వుతూ. పదండి అంటూ నవ్వింది. మరి వాళ్ళ ఇల్లు నీకు తెలుసా? లేదు మేడం, ధ్రువ్కి తెలుసు అంటూ మెసేజ్ చేసింది. అప్పుడే ఆఫీస్లో ఎవరో కస్టమర్స్తో మాట్లాడుతున్న మనోడు మెసేజ్ అలర్ట్ చూసి ఓపెన్ చేశాడు. ఫ్రమ్ చెర్రీ. సుజిత్ గాడి అడ్రస్ చెప్పు. ఎందుకు? పనుంది. ఏం పని? అన్నీ నీకు చెప్పాలా? అది చూసి ధ్రువ్కి ఒళ్ళు మండింది. ఎక్స్క్యూజ్ మీ అంటూ లేచి పక్కకి వచ్చి మయూకాకి కాల్ చేశాడు. తను కట్ చేసింది. ఇంకా కోపం వచ్చింది. మళ్ళీ చేశాడు. మేడం ఒక్క నిమిషం అని మయూక అనగానే భార్గవి కారు సైడ్ ఆపింది. మయూక కారు దిగి లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగింది. కొడితే గూబ గుయ్యమంటుంది. ఎందుకు కట్ చేస్తున్నావు అని అడిగాడు సీరియస్గా. పక్కనే మేడం ఉన్నారు, ఎలా లిఫ్ట్ చేయాలి అంటూ బొంగుమూతి పెట్టింది. మరదే మరి, నీ మొగుడితో ఫోన్ మాట్లాడటానికి కూడా ఆవిడ గారి పర్మిషన్ ఉండాలా అని అడిగాడు. మొగుడేంటి? నీ పాటికి నువ్వు తాళి కట్టేస్తే మొగుడు అయిపోతావా అని అడిగింది. కదా, మరి నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు, నేను నీకు ఏమవుతాను అని అడిగాడు చిన్నగా. మయూక సమాధానం చెప్పలేకపోయింది. చూసావా, అదే నన్ను ఎవరైనా అడిగితే ఎవరి దాకో ఎందుకు, నువ్వే అడుగు అన్నాడు ప్రేమగా. ఏమవుతాను అంటూ చిన్నగా అడిగింది. చిన్నప్పటి నుంచి నా శత్రువువి, ఆ తర్వాత నా ఫ్రెండ్ గాడి చెల్లివి, ఆ తర్వాత డెవిల్వి, ఆ తర్వాత నా లవర్వి, ఇప్పుడు తాళి కట్టిన భార్యవి. వన్స్ నువ్వు నాకు ఓకే చెప్తే అప్పుడు నన్ను, నా రాక్షస ప్రేమని, నాలోని రొమాన్స్ని తట్టుకోలేక విలవిలలాడే నా చెర్రిగాడివి అన్నాడు. మయూక సిగ్గుపడుతుంటే, ఏంటి బే సిగ్గుపడుతున్నావా? దీనికే అసలే నిన్ను అందరి నుంచి దూరంగా తీసుకెళ్ళి ఒక మంచి డేట్ ప్లాన్ చేసి నిన్ను నెమ్మదిగా ఇంప్రెస్ చేస్తూ నీలోని అణువణువు నాలో కలుపుకోవాలని నేను ప్లాన్ చేస్తున్నా. అప్పుడెంత సిగ్గుపడతావో. ఐ లవ్ యూ చెర్రీ అంటూ ముద్దు పెట్టాడు. ఆ ముద్దుకే పీకాక్ గర్ల్ ఫట్. సరే ఇప్పుడు చెప్పు, ఎందుకు వాడి అడ్రస్ అని అడిగాడు. నన్ను అంత అవమానం చేసిన వాడిని ఊరికే వదలమంటావా? వాడికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. అడ్రస్ చెప్పు అన్నది. ఓసి నా డెవిల్ పెళ్ళాం, నీ సైక్ మొగుడు ఉండగా నీకెందుకు అంత శ్రమ? నేను ఆల్రెడీ వాడికి వాళ్ళ అమ్మ ముందే బెండు తీసా అన్నాడు. నువ్వు తీస్తే కాదు, నేను తీయాలి, చెప్పు అన్నది సీరియస్గా.
వద్దు చెర్రీ, నువ్వు అనవసరంగా ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. అసలు ఎవరిది ప్లాన్? మీ మేడందేనా అని అడిగాడు. కాదు, నాదే. నువ్వు ఇస్తావా ఇవ్వవా అని అడిగింది సీరియస్గా. ఇవ్వను, నువ్వు వెళ్ళడానికి కూడా ఒప్పుకోను. నా మాట కాదని వెళ్తే మాత్రం ధ్రువ్ గాడి సంగతి నీకు బాగా తెలుసు అంటూ ఫోన్ పెట్టేశాడు. వింటే తను మయూక ఎందుకు అవుతుంది? వెంటనే వెంకీకి కాల్ చేసింది. చెప్పు చెల్లి మచ్చా, ఏంటో నా మీద అంత దయ అని అడిగాడు. వెంకీ, నువ్వు ఆయనతో పాటు ఉన్నావా అని అడిగింది. ఆయన? ఎవరాయన అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. మా ఆయన అనుకుంటూ. అదే మీ ఫ్రెండ్ ధ్రువ్ అన్నది. ఏంటమ్మో, వాడు వీడు పోయి ఆయన అనేంతవరకు వచ్చిందే ఎవ్వరం. గుడ్ గుడ్, నాకు కావాల్సింది అదే అనుకో. నేను ఇంట్లో ఉన్నా, మీ ఆయనతో లేను అన్నాడు నవ్వుతూ. మయూక ఉలిక్కిపడి ఏమన్నావు అని అడిగింది. అదే మచ్చా, మీ ఆయన అంటే ఇన్ సెన్స్ ధ్రువ్ గాడిని. కానీ ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావు అని అడిగాడు. నాకు సుజిత్ వాళ్ళ ఇంటి అడ్రస్ కావాలి, వాళ్ళ అమ్మగారితో మాట్లాడాలి అన్నది. అయితే చెప్తా అంటూ అడ్రస్ చెప్పాడు. థ్యాంక్స్. ఆయనకి, అదే మీ ఫ్రెండ్కి ఈ విషయం చెప్పకు, చెప్తే నీ బెండు తీస్తాడు అంటూ ఫోన్ పెట్టేసింది. సుజిత్ ఇంటి ముందు కారు ఆగింది. ఇద్దరు దిగి లోపలికి వెళ్ళారు. సెక్యూరిటీ ఆపి కౌన్ చాహియే అని అడిగాడు. రేవతి జీకో మిల్నా హై అన్నది మయూక. ఆప్కా నామ్ అని అడిగాడు. మయూక. అతను ఫోన్ చేసి రేవతికి చెప్పగానే ఆవిడే పరిగెత్తుకుంటూ వచ్చింది. మయూకతో పాటు లోపలికి వచ్చిన భార్గవిని చూసి ఈవిడెవరు అనుకుంటూ ఎదురెళ్ళింది రేవతి. రా మయూక అంటూ అభిమానంగా చేయి పట్టుకుంది. మయూక ఆవిడ చేతిని సున్నితంగా విడిపించుకుని సుజిత్ ఉన్నాడా మేడం అని అడిగింది. ముందు నువ్వు రా మయూ అంటూ ఎంతో అభిమానంగా ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఆ ఇంటిని ఆవిడని అంచనా వేస్తూ లోపలికి వచ్చింది భార్గవి. ఇంట్లోకి రావడం ఆలస్యం. సుజీ, మయూక వచ్చింది అని గట్టిగా పిలిచింది. పైన తన రూమ్లో మయూక ఫోటోని చూసిన సుజిత్ ఆ మాట విని పరిగెత్తుకుంటూ కిందకి వచ్చాడు. మయూక, భార్గవి తనని సీరియస్గా చూస్తున్నారు. రేవతి సుజిత్ చేయి పట్టుకుని తీసుకొచ్చి మయూక ముందు నిల్చోబెట్టి సారీ చెప్పు అంటూ కళ్ళురిమింది. ఐఎమ్ సారీ మయూక అన్నాడో లేదో మయూక తన చెంప చెల్లుమనిపించింది. రేవతి ఇది ఎక్స్పెక్ట్ చేసిందే కాబట్టి ఫీల్ అవ్వలేదు. సుజిత్లోని మగవాడిని అనే అహంకారం అమాంతం పైకి లేచింది. నన్ని కొడతావా అంటూ చెయ్యెత్తాడు. ఏంటి కొడతావా? అంతలేదు, తొక్కి నార తీస్తా రాస్కెల్. ప్రేమించానని చెప్పావు. నువ్వు ఇష్టపడిన అమ్మాయిని అంతమంది ముందు క్యారెక్టర్ లేని దానిగా చిత్రీకరించావు. అదేనా నీ ప్రేమ? నా తమ్ముడంటే నాకు ప్రాణమని తెలుసు, తనని చావగొట్టించావు. అదేనా నీ ప్రేమ అంటూ అరిచింది. రేవతి సుజిత్ చేయి కిందకి దించుతూ, మయూక, వాడు చేసింది తప్పే కాదనను. అందుకే ఆ రోజు ధ్రువ్ వచ్చి చావుగొట్టినా నేనేం మాట్లాడలేదు. వాడికి నువ్వంటే ఉన్న పిచ్చి ప్రేమతో ఆ రిత్విక మాటలు విని ఇలా చేశాడు అన్నది. అంతే. అది విని మయూక షాక్. రిద్వి పాప పారిపో, నెక్స్ట్ నువ్వే. భార్గవి అందుకొని ఎవడు ఏదో చెప్తే చేయడానికి మీ వాడేమైనా కిడ్డా అని అడిగింది సీరియస్గా. మీరు అంటూ తన వైపు చూస్తూ అడిగింది రేవతి. మా పిన్ని, నాకు గార్డియన్ అన్నది మయూక. ఏరా, ఆడవాళ్ళంటే నీకు మరీ అంత చులకనగా కనిపిస్తున్నారా అంటూ సుజిత్ దగ్గరికి వచ్చి తను కాబట్టి ఒక్క చంప దెబ్బతో వదిలేసింది. అదే నేనైతే చెప్పు దెబ్బ రుచి చూపించేదాన్ని. ఇంకోసారి మయూక వైపు చూసినా, తనని ఇబ్బంది పెట్టినా భార్గవి అనే అణుబాంబు ఉందని గుర్తుపెట్టుకో అంటూ చెంప మీద తట్టి రేవతి వైపు చూసి, నాకు డౌట్, వీడు నిజంగా మీకే పుట్టాడా అని అడిగింది. ఆవిడ షాక్ బారు మాటలకి. పదమయు అంటూ బయటకు నడిచింది. పిన్ని, నువ్వు బయట వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను అన్నది మయూక. భార్గవి బయటకు వెళ్ళిన తర్వాత మయూక రేవతి వైపు చూస్తూ, మేడం, మీరు ఏమీ అనుకోకుండా కొంచెం మీ రూమ్లోకి వెళ్తారా? జస్ట్ ఫర్ 5 minutes అన్నది. పర్లేదు చెప్పు మయూక. అయినా మేడం ఏంటి అంటూ దగ్గరికి వచ్చింది. లేదండి, నేను అలాగే పిలుస్తాను, మీరు కొంచెం వెళ్ళండి ప్లీజ్ అన్నది. ఆ వాయిస్లోని కమాండ్ చూసి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. తన వైపే కోపంగా చూస్తున్న సుజిత్ వైపు చూసి, ఏంటా చూపు, నీ ఫోన్ ఏది అని అడిగింది. ఆ మాటల్లో పొగరు, ఆ చూపుల్లో నువ్వంటే లెక్క లేదు అనే భావన కనపడుతున్నాయి. సుజిత్ తన ఫోన్ ఇస్తుంటే, రిత్వికకి కాల్ చేయి అన్నది సీరియస్గా చేతులు కట్టుకుని. ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా కమ్ సీరియస్గా. చేయి, నీకు దానికి కలిపి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అన్న. సుజిత్ నుంచి కాల్ చూసి రిత్విక ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు సుజిత్ అన్నది. నేను మయూక అనగానే రిత్విక షాక్ అయింది. ఎలా ఉన్నావు రిత్వి అంటూ సాగదీస్తూ,
ఆ, ప్రస్తుతానికి బాగానే ఉంటావులే, బట్ ఇక మీదట బాగోవులే అంటూ నవ్వింది. అది కాదు మయూ అని చెప్పేంతలో షటప్ యూ బ్లడీ ఈడియట్, కాల్ మీ మయూక. అసలు ఆడపిల్లవేనా నువ్వు? ఎంత లైక్ చేశాను నిన్ను, ఎంత స్పేస్ ఇచ్చాను నీకు. నువ్వు ధ్రువుని లవ్ చేస్తున్నావంటే సపోర్ట్ చేశానా లేదా అని అరిచింది. ఆ అరుపుకి అటు రిత్విక ఇటు సుజిత్ ఇద్దరు ఉలిక్కిపడ్డారు. నిన్నే చెప్పు అంటూ గట్టిగా నిలదీసింది. చేసావు మయూక, కానీ నిన్ను కాలేజీలో బ్లేమ్ చేసిన ఐడియా నాది కాదు, ఆ సుజిత్తే అన్నది. అది విని సుజిత్, ఒసే దెయ్యం మొహం దానా, ఏంటి నా మీదకు తోస్తున్నావు, కొడితే గూబ గుయ్యమంటుంది. ధ్రువ్ వాళ్ళ మధుర్కి మయూక ధ్రువ్ కలిసి ఉన్న ఫొటోస్ పంపింది నువ్వు కదూ అంటూ అరిచాడు. మరి నువ్వు చేసిందేంటి? మయూకాని ఆ రోజు ఫాలో అవ్వలేదు, తను ఒంటరిగా కనిపిస్తే కిడ్నాప్ చేయలేదు అన్నది ఆవేశంగా. హలో ఆగాగు, మయూక వాళ్ళ ఫాదర్కి ట్రాన్స్ఫర్ చేయించింది ఎవరు అది చెప్పు, నువ్వు మాత్రం ధ్రువ్ వాళ్ళ డాడీకి చేయించలేదు అన్నది. అంతా విని మయూక స్టాప్ ఇట్ యూ బోత్ అని అరిచింది పెద్దగా. దెబ్బకి ఇద్దరూ ఆపేశారు. ఛ, మీ ఇద్దరు అసలు అంటూ తల విదిలించి, మాకు ట్రాన్స్ఫర్ చేయించింది మీరా, దేనికిదంతా అని అరిచింది పెద్దగా. నీకోసమే మయూక అన్నాడు సీరియస్గా. హో అవునా, అయితే రిత్విక నువ్వు చేసింది ధ్రువ్ కోసమే కదా అన్నది. అటు నుంచి సైలెంటే సమాధానమయ్యింది. సరే, నేను ఇద్దరికి కలిపే చెప్తున్నా, నేను ఇంతవరకు ధ్రువ్కి ఎస్ చెప్పలేదు, మీ ఇద్దరు కలిసి చెప్పేలా చేశారు. ఎస్, ఐ లవ్ ధ్రువ్, రేపే తనకి ఎస్ చెప్తా, నెక్స్ట్ మంత్ మ్యారేజ్ కూడా చేసుకుంటాం అన్నది. అది విని సుజికలు ఇద్దరు షాక్. అండ్ రిత్విక, దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇంకోసారి నా ధ్రువ్ వైపు చూసినా లవ్ గివ్వు అంటూ వచ్చినా ఈసారి నేనే పైనుంచి తోసేస్తాను నిన్ను అంటూ సుజిత్ వైపు చూసి, నీకు ధ్రువ్ సంగతి నే చెప్పక్కర్లేదు అనుకుంటా అంటూ వెళ్ళిపోయింది. ఈవినింగ్ చిన్న టీ తాగుదామని కిందకి వచ్చాడు. టీ తాగుతుంటే స్మైలీ కార్లో నుండి దిగడం చూసి ఫాస్ట్గా తన వెనకే వచ్చి హాయ్ స్మైలీ అంటూ పలకరించాడు. స్మైలీ చిన్న వైపు సీరియస్గా చూసి ఏంటి అని అడిగింది. ఈ డ్రెస్లో భలే ముద్దుగా ఉన్నావు అనేశాడు. స్మైలీ ఏం మాట్లాడకుండా పరిగెత్తుకుంటూ లిఫ్ట్ ఎక్కింది. చిన్న తనతో పాటే ఎక్కి కోపం వచ్చిందా, కోపంలో ఇంకా ముద్దొస్తున్నావు అంటూ బుగ్గలు లాగాడు. ఆసరికి స్మైలీ కళ్ళలో నీళ్లు తిరిగాయి. స్మాల్ బాయ్ ఆ వాటర్ తాలూకా డ్రాప్స్ చూసి చలించిపోయాడు. ఏయ్ అంటూ కర్చీఫ్ తీసి తుడిచి, సరే ఏడవకు అంటూ 4th ఫ్లోర్ నొక్కాడు. లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే కొంచెం డైటింగ్ చేయి, కోర్స్ ఇలా కూడా ముద్దుగా ఉన్నావులే అంటూ నవ్వేసి తన ఫ్లాట్లోకి వెళ్ళిపోయాడు. నీ సంగతి ఇలా కాదు చెప్తా అనుకుంటూ కీస్ తీసుకుని లోపలికి వెళ్ళింది స్మైలీ. ఇక్కడ భార్గవి మయూకాని తొందరగా ఇంటికి వెళ్ళమని చెప్పింది. స్మైలీ కోసం తన కార్లో డ్రాప్ చేయమని డ్రైవర్ని పిలిచింది. మయూక పైకి రాగానే ముందు ధ్రువ్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళింది. అప్పటికే చిన్నాకి ఫోన్ చేసి ఉండటంతో తను డోర్ తీసే ఉంచాడు. తమ్ము అంటూ వెళ్ళి చేయి పట్టుకుని, మధ్యాహ్నం ఏం తిన్నావు, ఈవినింగ్ ఏం తాగావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అబ్బా చెల్లి, నేను అన్నీ మేనేజ్ చేసుకుంటాలే, నువ్వు వెళ్ళు, అలసిపోయావు అన్నాడు. సరే జాగ్రత్త, నేను వచ్చి నీకు డిన్నర్ చేస్తా అంటూ ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. మయూకని చూసి స్మైలీ ఎగిరి డ్యాన్స్ వేసింది. నువ్వు మాతో ఉంటావని అత్త చెప్తే ఏమో అనుకున్నాను, కానీ నువ్వు వచ్చేసావు ఏ అంటూ హక్ చేసుకుంది. అజ్జొచ్చో, నా స్మైలీ గాడు ఏంటి ఇలా చిక్కిపోయాడు అంటూ బుగ్గలు పట్టుకుని అడిగింది. కదా వదినా, కానీ ఒక ఈడియట్ నన్ను డైటింగ్ చేసి సన్నపడమని ఎగతాళి చేశాడు అన్నది బొంగుమూతి పెట్టి. ఎవడాడు అని అడిగింది సీరియస్గా. ఎదురింట్లో ఉన్నాడు, చిన్న వాడి పేరు అనగానే తమ్ము అని నవ్వుకుని, ఇంకేమన్నాడు అని అడిగింది సీరియస్గా ఫేస్ పెట్టి. ముద్దుగా బొద్దుగా ఉన్నానని బుగ్గలు లాగాడు అంటూ కంప్లైంట్ ఇచ్చింది. మయూక ఆశ్చర్యపోయింది. వాడిని తిట్టు అంటూ మయూక చేయి పట్టుకుని ధ్రువ్ ఇంటి డోర్ కొట్టింది. చిన్న డోర్ తీయగానే, ఏయ్ ఎవర్రా నువ్వు, మా స్మైలీ జోలికి వస్తున్నావంట, తాట తీస్తా అంటూ చేయి చూపించింది. సారీ అక్క, నాకు తనంటే ఇష్టం అందుకే అంటూ స్మైలీ వైపు చూసి కన్ను కొట్టాడు. పాప షాక్. ఇంకోసారి మా స్మైలీ జోలికి వస్తే బాగోదు అంటూ వార్నింగ్ ఇచ్చి స్మైలీ చేయి పట్టుకొని వెళ్ళిపోయింది. వెంకీ ద్వారా విషయం తెలుసుకున్న ధ్రువ్ డైరెక్ట్గా ఎదురింటి తలుపు తట్టాడు. డోర్ తీసింది స్మైలీ. ఎదురుగా ధ్రువ్ని చూసి, ధ్రువ్ అన్నయ్య నువ్వా అంటూ ఆశ్చర్యంగా నోరు తెరిచింది. ధ్రువ్ తన తల నిమురుతూ, ఎలా ఉన్నావురా అని అడిగాడు అభిమానంగా. నేను బాగున్నాను, కానీ నువ్వేంటి అంటూ కళ్ళెగరేసింది.
మీ ఇంట్లో నా డెవిల్ వైఫ్ ఉంది, వెళ్ళి సైక్ మొగుడు వచ్చాడని చెప్పి పిలుచుకురా అంటూ సోఫాలో కూర్చున్నాడు. స్మైలీకి ఏం అర్థం కాలేదు. ఎవరి గురించి అన్నయ్యా అంటూ తల గోక్కుంది. అదే మీ వదిన, తనని పిలు అనగానే స్మైలీ వెళ్ళి అప్పుడే స్నానం చేసి జడ వేసుకుంటున్న మయూకతో డెవిల్ వదిన, సైక్ అన్న వచ్చాడు అంటూ నవ్వింది. అది విని మయూక అమ్మో మేడం వచ్చే టైం అయ్యింది, వీడెందుకు వచ్చాడో అనుకుంటూ ఫాస్ట్గా వచ్చి ధ్రువ్ చేయి పట్టుకుని బరబర బయటకు లాక్కెళ్ళి ఏంటి అని అడిగింది. సుజిత్ ఇంటికి వెళ్ళొద్దని చెప్పా కదా, ఎందుకు వెళ్ళావు అని అడిగాడు సీరియస్గా. రేపు మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళు ప్లీజ్ అంటూ ధ్రువ్ని తోస్తుంటే హో మీ మేడం వచ్చే టైం అయ్యిందనా, డెవిల్ కూడా భయపడుతుందా అంటూ నవ్వాడు. నేనేం భయపడటం లేదు, నువ్వు ముందు వెళ్ళు అన్నది. ఈలోపు స్మైలీ వచ్చి ధ్రువ్ అన్నయ్య నన్ను ఒకడు ఏడిపిస్తున్నాడు అంటూ వచ్చి చేయి పట్టుకుంది. అయ్యో అవునా, పాపం పిచ్చి షిండే, మీ అత్త గురించి తెలియదేమో, ఈసారి ఆవిడని ఇంకా ఈవిడని కూడా చూపించు, ఇంకా జన్మలో నీ జోలికి రాడు అంటూ నవ్వాడు. మయూక మూతి ముడిచింది. వాడు వదిన ముందే నాకు ప్రపోజ్ చేస్తున్నాడు, నువ్వు వార్నింగ్ ఇవ్వు. కాదు కాదు, ఆ రోజు బేకరీ దగ్గర వాళ్ళని కొట్టావే, అలా కొట్టు అంటూ వెళ్ళి ధ్రువ్ ఫ్లాట్ తలుపు కొట్టింది. ధ్రువ్ మయూక వైపు చూసి చిన్నానా అని అంటూ సైగ చేశాడు ఆశ్చర్యంగా. అంటూ తల ఊపింది. ఓర్ని వీడు నిన్నే మించిపోయాడు అనుకుంటూ అటే చూస్తుంటే మయూకకి ఇంకా టెన్షన్ పెరిగింది. భార్గవి వచ్చే టైం అయ్యింది, ఇప్పుడు తమ్ము సంగతి తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా అనుకుంటూ ధ్రువ్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి తనని ఆపు, ఇప్పుడు వాళ్ళ అత్త వస్తే ఇంకంతే అన్నది చిన్నగా. ఖర్చు అవుతుంది అన్నాడు కళ్ళెగరేసి. సరే ఏం కావాలి అని అడిగింది. చెర్రీస్, అది కూడా 10 minutes అన్నాడు. మయూక కోపంగా చూసి నిన్ను అంటూ గట్టిగా కాలు తొక్కింది. పోనీ షర్ట్ బటన్స్ తీ అన్నాడు నవ్వుతూ. నిన్ను అంటూ తోసేసి స్మైలీ నువ్వురా, అత్త వచ్చే టైం అయ్యింది అంటూ లాక్కెళ్తుంటే చిన్న డోర్ ఓపెన్ చేశాడు. వీడే అన్నయ్యా అంటూ వెళ్ళి ధ్రువ్ చేతిని పట్టుకుంది. ఏరా ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా అని అడిగాడు సీరియస్గా చూస్తూ. మరే సావాస దోషం, నీతో తిరిగి వాడు నీలా అయ్యాడు అనుకుంది మయూక. నా ఇష్టం, నాకు ఈ బుడ్డిది నచ్చింది అంటూ ధృవికల ముందే స్మైలీ బుగ్గలు లాగాడు. వాళ్ళిద్దరికీ సౌండ్ లేదు. అన్నయ్య చూడు అంటూ ఏడుపు మొహం పెట్టింది స్మైలీ. సరే నువ్వు అడిగినవన్నీ ఇస్తా, ముందు వెళ్ళు అంటూ ధ్రువుని తోసింది మయూక. రేయ్ నిన్ను అంటూ చిన్నాని లోపలికి తీసుకెళ్లి తలుపు వేశాడు, కానీ లాక్ చేయలేదు. మయూక స్మైలీ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. కరెక్ట్గా అప్పుడే భార్గవి లిఫ్ట్లో నుండి బయటకు వచ్చింది. ఈలోపు మయూక నువ్వు అత్తకేం చెప్పకు, మీ అన్నయ్యకి చెప్పావుగా, ఆయన చూసుకుంటాడులే అన్నది. మరి ఎక్కువ కొడతాడేమో అన్నది భయంగా. ఆ మాత్రం పడాలి, నువ్వు కామ్గా ఉండు అన్నదో లేదో భార్గవి డోర్ తీసుకుని లోపలికి వచ్చింది. అత్త నీకు చాలా చెప్పాలి అంటూ వెళ్ళి తనని హక్ చేసుకుంది స్మైలీ. ఏంటి నాన్న అంటూ నుదుటిన ముద్దు పెట్టింది. మరి వదిన వంట మొత్తం చేసేసింది, కిచెన్ అంతా భలే సర్దింది చూడు అంటూ తీసుకెళ్ళింది. కిచెన్ చూసి భార్గవి భలే షాక్ అయ్యింది. ఇక్కడ మన చిన్న రే నా ముందే ఆ పిల్ల బుగ్గలు లాగుతావేంట్రా అంటూ చిన్నాని బెడ్ మీదకి తోశాడు ధ్రువ్. నా ఇష్టం నీకెందుకు అన్నాడు నవ్వుతూ. ఏంట్రా నీ ఇష్టం, ఆ పిల్ల వాళ్ళ అత్తకి చెప్తే ఇంకంతే అంటూ షర్ట్ తీశాడు. చెప్పని బావా, నాకు వయసు వచ్చింది అంటూ గుండె రుద్దుకున్నాడు చిన్న. ఓరిని నువ్వు మామూలోడివి కాదు రోయ్ అంటూ ఎగిరి చిన్న మీదకు దూకాడు. చిన్న తన మీదకు చేరి నువ్వు మాత్రం మామూలోడివా బావా, నువ్వే నాకు రోల్ మోడల్ అంటూ ముద్దు పెట్టాడు. అప్పుడే లోపలికి వచ్చిన బుజ్జి ఈ సీన్ చూసి అయ్యో అని తల కొట్టుకున్నాడు. మన మయూక భార్గవిలు ఇద్దరూ బెట్ కట్టుకున్నారు కదా, అందులో ఎవరు గెలుస్తారు? గెస్ చేస్తే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.